చీకటి పడిన రాత్రి గోదావరి నది ఒడ్డున రంగడు ఒంటరిగా కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. చుట్టూ ఎవ్వరూ లేరు. నది అలల శబ్దం మాత్రమే వినిపిస్తోంది. తన పాత వలను పక్కన పెట్టుకుని ఆకాశం వైపు చూస్తూ తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. దేవుడా, ఎందుకయ్యా నా జీవితం ఇలా తగలబడింది? నేను ఏ పాపం చేశానని నాకు ఈ శిక్ష వేస్తున్నావు తండ్రి? ఒకప్పుడు మా తాత నదిలోకి వల విసిరితే గోదావరి తల్లి భయపడి ఎదురు వచ్చి మరీ చేపలిచ్చేదట. మా నాన్న పడవ వేసుకుని నీళ్లలోకి వెళ్తే పడవ నిండా చేపలతో గర్వంగా ఇంటికి తిరిగి వచ్చేవాడట. మా నాయనమ్మ ఎప్పుడూ నా పక్కన కూర్చొని కథలు చెబుతూ మురిసిపోతూ ఉంటుంది. మా వంశంలో అందరూ చేపలు పట్టడంలో దిట్టలు అని ఊరంతా చెప్పుకుంటారు. కానీ నాకు మాత్రం ఎందుకయ్యా ఈ కర్మ పట్టింది? నేను వల ఎంత దూరం విసిరినా, ఎంత లోతులో వేసినా ఒక్క చేపపిల్ల కూడా పడడం లేదే. గంగమ్మ తల్లికి నా మీద ఎందుకింత కోపం? నా చేతిలో ఏమైనా దోషముందా? లేక నా రాతలోనే చేపల వాసన లేదా? ఆకలితో మాడిపోతున్న నా భార్యను, ముసలి నాయనమ్మను చూస్తుంటే నా ప్రాణం పోతోంది దేవుడా. ఒక మగాడిగా నా వాళ్లకు బట్టెడు అన్నం పెట్టలేని దరిద్రపు బతుకు నాకెందుకయ్యా? నన్ను చంపే తండ్రి, ఈ కన్నీళ్లు నేను భరించలేను. రంగడు అలా ఏడుస్తుండగా అతన్ని వెతుక్కుంటూ భార్య లక్ష్మి అక్కడికొచ్చింది. భర్త పడుతున్న ఆవేదన చూసి ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. ఏవండి, ఎందుకలా గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు? మీ కన్నీళ్లు చూస్తుంటే నా ప్రాణం విలవిల్లాడిపోతుంది. దయచేసి ఏడవకండి. మనకి కష్టాలు శాశ్వతం కాదు. చీకటి తర్వాత వెలుగు ఖచ్చితంగా వస్తుంది. ఎలా ఏడవకుండా ఉండమంటావు లక్ష్మి? ఒకప్పుడు ఈ ఊరిలో మన తాతల పేరు చెబితే చేపలకే కాదు, ఊరి జనాలందరికీ ఒక గౌరవం ఉండేది. ఇప్పుడు నా బతుకు ఎవరికీ పనికిరాని వాడిలా తయారైంది. నేను వల వేస్తే ఒక్క చేప కూడా పడటం లేదే. మీకు కడుపు నిండా అన్నం పెట్టి ఎన్ని రోజులైంది లక్ష్మి? ఆకలితో మీ ముఖాలు వాడిపోతుంటే నా చేతకానితనాన్ని చూసి నాకే అసహ్యం వేస్తోంది. నేను బతికి ఉండి కూడా చచ్చిన వాడితో సమానం లక్ష్మి. అలా అనకండి. మీరు పగలనక రాత్రనక ఆ నదిలో పడే కష్టం నాకు తెలుసు. దేవుడికి మన మీద కోపం వచ్చిందేమో, కాని మీ కష్టంలో ఎలాంటి లోపం లేదు. మనం పస్తులున్నా నేను భరిస్తాను. కాని మీరిలా ఏడుస్తూ నా ముఖం వైపు చూడకండి. మీరు కుంగిపోతే నేను బతకలేను. రేపొద్దున్నే అంత మంచి జరుగుతుంది. ధైర్యంగా ఉండండి. పదండి, ఇంటికి వెళ్దాం. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఇంకా పూర్తిగా ఉదయించలేదు. రంగడు తన పాత వలను భుజాన వేసుకుని నదికి పడవ దగ్గరకు బయలుదేరాడు. దారిలో నడుస్తుండగా రోడ్డు పక్కన ఒక చెట్టు కింద ముడుచుకొని పడుకున్న ఒక బిచ్చగాడు అతనికి కనిపించాడు. రంగడు అక్కడే ఆగిపోయాడు. అయ్యో దేవుడా, వీడి బతుకు ఎంత ఘోరంగా ఉంది. కట్టుకోవడానికి కనీసం ఒక మంచి గుడ్డ లేదు. కప్పుకోవడానికి చిరిగిన దుప్పటి కూడా లేదు. ఈ గజగజ వణికించే మంచులో ఆ చలికి రాత్రంతా ఎలా బతికాడు? వీడిని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. నేను కనీసం పూరి గుడిసెలో అయినా పడుకుంటున్నాను. వీడికి ఆ గూడు కూడా లేదు కదా. దేవుడు వీడికి ఇంకా పెద్ద కష్టం ఇచ్చాడు. ఏమయ్యా పెద్దాయనా, లే, చలికి వణికిపోతున్నావు. రాత్రి ఏమైనా తిన్నావా? లేచి కూర్చో. లేదు బాబు, 2 రోజుల నుండి పచ్చి మంచినీళ్లు తప్ప ఈ కడుపులో ఏమీ పడలేదు. ఆకలితో ప్రాణాలు పోయేలా ఉన్నాయి బాబు. కడుపులో మంట తట్టుకోలేకపోతున్నాను. ఏదైనా ఉంటే పిడికడు మెతుకులు పెట్టు నాయనా, నీకు పుణ్యం వస్తుంది. నా దగ్గర అన్నం లేదు పెద్దాయనా. నా భార్య లక్ష్మి రాత్రి వండిన ఒకే ఒక జొన్న రొట్టె ముక్కను నా మధ్యాహ్నం ఆకలి కోసం ఒక గుడ్డలో కట్టి ఇచ్చింది. నా కడుపు మండినా పర్వాలేదు. నా ఆకలి కంటే నీ ఆకలి మంట పెద్దది. ఇదిగో, ఈ రొట్టె తిని కొంచెం నీళ్ళు తాగు. నీ కడుపు మార్చుకొని నాకు పెడుతున్నావా బాబు? నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. గంగమ్మ తల్లిని వాళ్ళ నిండా సిరులు కురిపించాలి నాయనా. నువ్వు చల్లగా ఉండాలి బాబు. బాధపడకు పెద్దాయనా, కన్నీళ్లు పెట్టుకోకు. ఈరోజు కష్టాలున్నాయని జీవితాంతం ఇలాగే ఉంటుందని కాదు. ఈరోజు రాత్రైతే రేపు పగలు రాదా చెప్పు? ఆ దేవుడు మనల్ని ఎప్పుడూ ఇలా అనాథల్లా వదిలేయడు. నీక్కూడా తప్పకుండా మంచి రోజులు వస్తాయి పెద్దాయనా. ముందు ఈ రొట్టె తిని కొంచెం బలం తెచ్చుకో. నా రాత మారి నా వలకు చేపలు పడితే రోజూ నేను నీకు కడుపు నిండా అన్నం పెడతాను. ఏడవకు, ధైర్యంగా ఉండు. ఆ బిచ్చగాడికి అలా ధైర్యం చెప్పి తన ఆహారం ఇచ్చేసి కొంచెం ముందుకు వెళ్ళగాని రంగడి స్నేహితుడు సూరి తన పడవ దగ్గర వల శుభ్రం చేస్తూ కనిపించాడు. యారా రంగా, ముఖం అలా పీక్కుపోయింది. 2 రోజుల నుండి నువ్వు సరిగ్గా అన్నం తినలేదని నీ కళ్ళే చెబుతున్నాయి. ఏంట్రా ఈ బాధ? నాతో పాటు నా పడవలోరా, ఇద్దరం కలిసి లోతు నీళ్లలో వల వేద్దాం.
పడ్డ చేపలు సగం సగం పంచుకుందాం. నీ కష్టం నేను చూడలేకపోతున్నాన్రా. వద్దులే సూరి, నా రాత బాగాలేదు. నా దరిద్రం, నా దురదృష్టం నీ పడవకు కూడా అంటుకుంటుంది. నేను ఒంటరిగానే వెళ్ళి నా అదృష్టాన్ని పరీక్షించుకుంటాను. నా కర్మను నేనే అనుభవించాలి. నువ్వు వెళ్ళిరా సూరి. నువ్వు ఎప్పుడూ ఇంతేరా. నీ బాధని ఎవరితో పంచుకోవు, అన్నీ నీ గుండెలోనే దాచుకుంటావు. సరే, గంగమ్మ తల్లికి దండం పెట్టుకుని వలవై. ఈ రోజైనా నీకు మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. జాగ్రత్తగా వెళ్ళు. రంగడు తన పడవలో ఎక్కి నది మధ్యలోకి వెళ్ళాడు. సూర్యుడు నడినెత్తికొచ్చాడు. ఆకలితో కడుపు మండిపోతున్నా తన పూర్తి బలాన్ని ఉపయోగించి నదిలోకి పెద్దగా వల విసిరాడు. గంగమ్మ తల్లి, నా మీద నీకు ఎందుకమ్మా అంత కోపం? మా తాతల కాలం నుండి నిన్నే నమ్ముకుని నీ నీళ్లనే తాగి బతుకుతున్నాం. ఈరోజు కూడా నువ్వు కరుణించకపోతే నా భార్య, నా అవ్వ పస్తులతో ప్రాణాలు వదిలేస్తారు తల్లి. నా కోసం కాకపోయినా ఆ ఆడవాళ్ల కోసం ఒక్కటంటే ఒక పెద్ద చాపనివ్వు తల్లి. నా మొర ఆలకించమ్మా. గంటలు గడిచాయి. ఎంతో ఆశగా వాళ్ళలాగి చూశాడు. ఒక్క చేప కూడా లేదు. కనీసం ఒక చిన్న చేప పిల్ల కూడా తగల్లేదు. మళ్లీ విసిరాడు. మళ్లీ లాగాడు. వట్టి వల మాత్రమే పైకి వస్తోంది. వట్టి చేతులతో ఇంటికి వెళ్తే తినటానికి ఏమీ ఉండదని ముసలి నాయనమ్మ ముఖం ఎలా చూడాలని భయపడి సాయంత్రం చీకటి పడే వరకు వల విసురుతూనే ఉన్నాడు. చేతులు కందిపోయాయి. కాని ఒక్క చేప కూడా పడలేదు. కన్నీరు నదిలో కలుస్తుండగా పడవను ఒడ్డుకు చేర్చాడు. నిరాశగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళగానే అతని నాయనమ్మ రాజమ్మ మంచం మీద కూర్చొని ఉంది. రంగడు ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్లి అరుగు మీద చెతికిలబడ్డాడు. ఏమిరా మనవడా, ఎందుకలా అరుగు మీద కూర్చున్నావు? పడవ దిగిరాగానే నాన్నమ్మ అంటూ లోపలికొచ్చేవాడివి. ఈరోజు కూడా గంగమ్మ నిన్ను కరుణించలేదా? నీ కళ్ళు ఎందుకలా ఎర్రబడ్డాయిరా రంగా? ఏముందవ్వా, నా రాతలో ఏమీ లేదు. బహుశా దేవుడు మనల్ని ఈ భూమి మీద కేవలం ఏడవడానికే, పస్తులుండడానికే పుట్టించినట్టున్నాడు. ఎంత లోతు నీళ్లలో వల విసిరినా, ఎంత కష్టపడినా నా వలకేమీ చిక్కడం లేదు. ఈరోజు రాత్రి కూడా మనం ఈ గంగాజలం తాగి పడుకోవాల్సిందే. నా వల్ల ఈ ఇంటికి ఏ ప్రయోజనం లేదవ్వా. మా తాతల పేరు నిలబెట్టలేకపోయాను. అలా అనకురా రంగా. మన పూర్వీకులంతా గంగపుత్రులే. ఎప్పుడో ఒకసారి నది తల్లి పరీక్షిస్తుంది. నువ్వు ధైర్యం కోల్పోకూడదు. కళ్ళు తుడుచుకుని లోపలికి రా. రేపంతా సర్దుకుంటుంది. కాని రంగడికి లోపలికి వెళ్లే ధైర్యం లేదు. తన భార్య లక్ష్మీ ముఖం చూసే ధైర్యమూ లేదు. ఇంట్లో తినటానికి ఏమీ లేదని తెలుసు. వండావా లేదా అని అడగడానికి కూడా మనసొప్పక కడుపు మంటను భరిస్తూ ఆ అరుగు మీదే ముడుచుకొని పడుకున్నాడు. రాత్రి చాలా పొద్దుపోయింది. భార్య లక్ష్మి ఒక గిన్నెలో వేడివేడి అన్నం, చేపల పులుసు తీసుకుని రంగడి దగ్గరికొచ్చింది. ఆ పులుసు వాసన తగలగానే రంగడు ఉలిక్కిపడి లేచాడు. ఏంటిది లక్ష్మి? ఈ అన్నం ఎక్కడిది? ఈ చేపల పులుసెక్కడిది? మన ఇంట్లో ఉదయం చూసినప్పుడు ఒక గింజ కూడా లేదే. ఎవరి దగ్గరైనా అడుక్కున్నావా? లేక ఎవరి దగ్గరైనా అప్పు చేశావా? మన పరువు తీసావా ఏంటి లక్ష్మి? మీరు నన్ను తిట్టినా సరే, కొట్టినా సరే, కానీ ముందు నా మాట వినండి. మీ ఆకలి మంట నేను చూడలేకపోతున్నాను. ఉదయం నుండి మీరు పస్తలున్నారు. మీరు వల వేయడానికి నదికి వెళ్లిన తర్వాత నేను మన ఇంటి వెనుక ఉన్న చిన్న కాలువ దగ్గరికి వెళ్లాను. కాలువ దగ్గరికి ఎందుకు వెళ్ళావు లక్ష్మి? నన్ను క్షమించండి. ఆడవాళ్లు గాలం పట్టకూడదని, చేపల వేటకు వెళ్లకూడదని మీరెప్పుడూ అంటుంటారు కదా. కాని ప్రాణాలు పోయే పరిస్థితి వస్తే, భర్త ఆకలితో అల్లాడుతుంటే ఏ నియమాలు, ఏ ఆచారాలు ఆడదానికి గుర్తుకురావు. నా దగ్గరున్న ఒక పాత గాలం తీసుకొని ఆ కాలువలో వేశాను. విచిత్రంగా వెంటనే కొన్ని చిన్న చిన్న చేపలు పడ్డాయి. ఆ చేపలను తీసుకెళ్లి బజార్లో అమ్మాను. ఆ వచ్చిన కొద్దిపాటి డబ్బులతో ఈ బియ్యం కొనుక్కొనొచ్చాను. అందులో మిగిలిన 2 చేపలతో ఈ పులుసు వండాను. మీరు గాలం పట్టకూడదంటారని భయపడి ఈ విషయం మీకు చెప్పలేదు. నన్ను క్షమించండి. నేను నిన్ను ఎందుకు తిడతాను లక్ష్మి? ఒక చేతకాని మొగుడి ప్రాణాలు నిలబెట్టడానికి నువ్వు నీ ఆచారాన్ని పక్కన పెట్టి కష్టపడ్డావు. నేను నిన్ను దేవుడిలా చూడాలి లక్ష్మి. నువ్వు చేసిన ఈ పనికి నా గుండె బరువెక్కుతోంది. నన్ను క్షమించు లక్ష్మి. నేను నీకు కష్టం తప్ప సుఖం ఇవ్వలేకపోతున్నాను. నా ప్రాణమున్నంత వరకు నీ రుణం తీర్చుకోలేను. మీరు నాకు కడుపు నిండా ప్రేమనిస్తున్నారు. అదే నాకు 10,000. ముందు ఈ అన్నం తినండి. మీ కడుపు నిండితే నా కడుపు నిండినట్టే. మరుసటి రోజు ఉదయం
రంగడు తన పడవలోకి వల తీసుకుని ఎక్కాడు. అతనికి తెలియకుండా వెనుకే లక్ష్మి కూడా పడవలోకెక్కి కూర్చుంది. నువ్వెందుకు లక్ష్మి పడవలోకి వచ్చావు? ఇంటికి వెళ్ళు. ఈ రోజు నుండి నేను కూడా మీతో పాటు వేటకొస్తాను. ఇద్దరం కలిసి గంగమ్మను వేడుకుందాం. ఇద్దరి కష్టం ఒకటైతే గంగమ్మ తల్లి తప్పక కరుణిస్తుంది. నన్ను వద్దనకండి. రంగడు నవ్వి తలూపాడు. ఇద్దరూ నది మధ్యలోకి వెళ్లారు. లక్ష్మి కళ్ళు మూసుకొని గంగమ్మకు 2 చేతులు జోడించి దండం పెట్టుకుంది. కొద్దిసేపటికే వల చాలా బరువుగా మారింది. రంగడు ఆశ్చర్యంతో వలను లాగటానికి ప్రయత్నించాడు. కాని అతని ఒక్కడి వల్ల కావటం లేదు. లక్ష్మి, వల చాలా బరువుగా ఉందే. ఇట్రా, నువ్వు కూడా పట్టుకొని లాగు. అప్పుడే అటుగా పడవలో వెళ్తున్న స్నేహితుడు సూరి వీళ్ల కష్టం చూసి తన పడవను దగ్గరికి తీసుకొచ్చాడు. ఒరే రంగా, ఆగురా, నేను కూడా సహాయం చేస్తాను. ముగ్గురం కలిసి లాగుదాం. ముగ్గురూ కలిసి బలంగా వలను పైకి లాగారు. వల నిండా అత్యంత ఖరీదైన 100 కొద్దీ పెద్ద పెద్ద చేపలు. రంగడి కళ్లల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. పడవ నిండా ఎటు చూసినా చేపలే. ఇద్దరూ సంతోషంతో ఆ చేపల్ని తీసుకుని మార్కెట్లోని పెద్ద చేపల వ్యాపారి సుబ్బయ్య దగ్గరికి వెళ్లారు. ఏవయ్యా రంగా, నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను. ఈ గోదావరిలో ఇంత పెద్ద చేపలు, ఎన్ని చేపలు పడి చాలా కాలం అయ్యిందే. ఎన్ని రోజులు ఎక్కడ దాక్కున్నావయ్యా? ఈ చేపలన్నింటికి మార్కెట్లో మంచి గిట్టుబాటు ధర ఇస్తాను. ఈ తీసుకో, ఏకంగా 50,000 రూపాయలు. ఇదంతా గంగమ్మ తల్లి దయ. నా భార్య అదృష్టం సుబ్బయ్య గారు. ఇన్నాళ్ళు ఈ అభాగ్యుడి కష్టాన్ని దేవుడు చూసి ఈరోజు వడ్డీతో సహా తిరిగిచ్చాడు. మీకు చాలా కృతజ్ఞతలు. రంగడు ఇంటికి నడుస్తూ పదే పదే తన భార్యని చూస్తున్నాడు. ఇంటి ముందు అరుగు మీద నాయనమ్మ రాజమ్మ ఆనందంగా ఎదురుచూస్తోంది. లక్ష్మి, నీ కాలు ఈ పడవలో పెట్టినప్పటి నుండి నా రాతే మారిపోయింది. నాకెందుకో నువ్వు నా భార్యగా దొరకడం నా పూర్వజన్మ అదృష్టం అనిపిస్తోంది. నేను గంగమ్మ తల్లిని నమ్ముకున్నాను, కాని సాక్షాత్తు ఆ గంగమ్మే నీ రూపంలో నా ఇంటికి వచ్చిందని ఇప్పుడే నాకు అర్థమైంది లక్ష్మి. అదంతా మీ మంచితనమండి. నిన్న మీరు ఆ బిచ్చకడికి ఎంతో ఆప్యాయంగా ధైర్యం చెప్పి మీ అన్నం పెట్టారు కదా, ఆ పుణ్యమే ఈరోజు మనల్ని ఈ స్థితిలో నిలబెట్టింది. చేసే మేలు ఎప్పుడూ ఊరికే పోదు. చూసావారా రంగా, ఓపిక పడితే ఆ దేవుడు ఎప్పటికైనా కరుణిస్తాడు. ఈరోజు మన ఇంట్లో మళ్ళీ పాత రోజులొచ్చాయి. మా తాతల గౌరవం నువ్వు నిలబెట్టావురా. ఇక మీరు ఏడవాల్సిన అవసరం లేదు. అవునవ్వా, ఇక నేను ఏడవను. నా పక్కన నా లక్ష్మి ఉన్నంత వరకు ఆ గోదావరి తల్లి నన్ను ఎప్పుడూ వట్టి చేతులతో పంపదు. ఆ రోజు నుండి రంగడు లక్ష్మి కలిసి ప్రతిరోజు వేటకు వెళ్లేవారు. వారి జీవితంలో కష్టాలు పూర్తిగా తీరిపోయాయి. మాట ఇచ్చినట్టుగానే రంగడు ఏ రోజూ ఆ బిచ్చగాడు కొండయ్యను మర్చిపోలేదు. అతనికి రోజూ కడుపు నిండా అన్నం పెట్టేవాడు. ఎప్పటిలాగే తమ స్నేహితుడు సూరికి కూడా వారు తమ వంతు సహాయం చేస్తూ కష్టంలో తోడున్నందుకు కృతజ్ఞతగా సంతోషంగా జీవించారు. అది ధర్మపురం గ్రామం. ఊరి చివరన ఒక చిన్న తాటాకు గుడిసెలో సూరయ్య, అతని భార్య పార్వతి నివసిస్తున్నారు. వారికి ఉన్నదల్లా ఆ గుడిసె. దానికి ఆనుకొని ఊరి ప్రధాన రహదారి పక్కనున్న ఒక 7 గుంటల బంజరు భూమి మాత్రమే. ఆ భూమిలో ఏమీ పండదు. రాళ్లు రప్పలతో నిండి ఉంటుంది. సూరయ్య రోజూ కూలీకి వెళ్లి ఏ 10 రూపాయలు తెస్తేనే వారి ఇంట్లో పూట గడిచేది. ఒకరోజు సాయంత్రం ఆకాశం మేఘావృతమై భయంకరమైన వర్షం మొదలైంది. ఉరుములు మెరుపులతో వాన దంచి కొడుతోంది. సూరయ్య వర్షంలో తడుస్తూనే రేపటి వంట కోసం ఒక పాత గొడ్డలితో లావుపాటి కట్టెలు కొడుతున్నాడు. పార్వతి గుడిసె అరుగు మీదున్న మట్టి పొయ్యిలో మంట పెడుతూ రాత్రికి చద్దన్నంలోకి కాసింత గోంగూర పచ్చడి నూరుతోంది. పక్కన్నే వాళ్ల పెంపుడు కోడి వర్షానికి భయపడి తిరుగుతోంది. అప్పుడే ఆ వర్షంలో బురదదారిలో ఒక వ్యక్తి నడుచుకుంటూ వాళ్ల గుడిసె వైపు రావటం కనిపించింది. అతనే భద్రయ్య. ఒంటిమీద సిల్కులాల్చి పట్టుపంచే, భుజం మీద ఒక కండువ, చేతిలో ఒక గొడుగు, మరో చేతిలో పెద్ద బ్యాగు పట్టుకొని వస్తున్నాడు. ఏమే పార్వతి, అటు చూడు, ఈ వానలో ఎవరో పెద్ద మనిషి మన గుడిసె వైపు వస్తున్నట్టున్నాడు. ఎవరాయనా? ఏరా సూరయ్య, నన్ను గుర్తుపట్టలేదా? మీ నాన్నకు వరుసకు అల్లుడినవుతాను, నీకు బావనవుతాను. నా పేరు భద్రయ్య. 20 ఏళ్ల క్రితం మీ పెళ్లికి వచ్చాను, మళ్ళీ ఇప్పుడే వస్తున్నాను. అరే భద్రయ్య బావా, నువ్వా? రా బావా రా. ఈ వర్షంలో ఎంత కష్టపడ్డావో. అరే పార్వతి,
లోపలికి వెళ్ళి బావకు తల తుడుచుకోవడానికి మంచి తువాలు తీసుకురా. రా బావా, అరుగు మీద కూర్చో. దండాలండి అన్నయ్య. చాలా ఏళ్లకు మా పేదోళ్ల ఇల్లు గుర్తుకొచ్చిందే. పేదోళ్ళ ఇల్లేంటి చెల్లమ్మ, బంధుత్వం ముందు పేదరికం ఏముంది? నేను పట్నంలో పెద్ద ఇనుప సామాన్ల వ్యాపారం చేస్తున్నాను. నా కింద 100 మంది పనివాళ్ళు ఉన్నారు. కార్లు, బంగ్లాలు అన్నీ ఉన్నాయి. కాని ఆ పట్నం గోలలో పడిపోయి మన బంధువులను, మన ఊరి ప్రశాంతతను వదిలేశాను. 2 రోజులు ప్రశాంతంగా నా అల్లుడు సూరయ్య ఇంట్లో గడిపి మీ ప్రేమాభిమానాలు పొంది వెళ్దామని ఇలా బ్యాగులు సర్దుకొని వచ్చేశాను. సూరయ్య, పార్వతి ఆ మాటలకు ఎంతో ఉప్పొంగిపోయారు. అంతటి కోటీశ్వరుడు తమ గుడిసెకు రావటం తమ అదృష్టంగా భావించారు. ఆ రాత్రి ఇంట్లో ఉన్న కొద్దిపాటి బియ్యంతోనే పార్వతి వండిపెట్టింది. భద్రయ్య ఏమీ అనకుండా తిన్నాడు. కాని మరుసటి రోజు ఉదయం నుండి భద్రయ్య అసలు రంగు బయటపడటం మొదలైంది. సూరయ్య, పట్నంలో రోజు నాకు ఉదయాన్నే ఇడ్లీ, నెయ్యి దోశలు తినడం అలవాటు. ఇక్కడ మీ ఊర్లో దొరకవు కదా. సర్లే కాని మధ్యాహ్నం భోజనానికి మాత్రం మంచి నాటుకోడి కూర వండించు. పట్నంలో బ్రాయిలర్ కోళ్లు తిని నా నాలుక చచ్చిపోయింది. మన పల్లెటూరి నాటుకోడి గట్టి వడలు తిని 20 ఏళ్ళయిందిరా. అలాగే బావా, నువ్వు కోరి అడిగాక నేను కాదంటానా? నువ్వు పెద్దవాడివి, మా ఇంటికి వచ్చిన దేవుడివి. సూరయ్య వెంటనే వెళ్లి తన దగ్గరున్న 10 రూపాయలకు తోడు పక్కింటి రామయ్య దగ్గర మరో 20 రూపాయలు అప్పు చేసి ఒక పెద్ద నాటుకోడిని తీసుకొచ్చాడు. పార్వతి ఎంతో కష్టపడి రుచికరంగా కూర వండిపెట్టింది. భద్రయ్య కంచమంతా ఊడ్చేసి 2 చేతులు నాకేస్తూ ఆబగా తిన్నాడు. ఇలా 1 కాదు 2 కాదు, ఏకంగా వారం రోజులు గడిచిపోయాయి. భద్రయ్య ఏ రోజు పప్పు, చారు అడిగేవాడు కాదు. ఒకరోజు చేపలు కావాలి, ఒకరోజు మటన్ కావాలి, ఇంకో రోజు రొయ్యలు కావాలి అని కోరికల చిట్టా విప్పుతున్నాడు. సూరయ్యకు మాత్రం ఆయన పట్నం కోటీశ్వరుడని, ఆయనకు లోటు చేయకూడదని రోజు ఎవరి దగ్గరో ఒకరి దగ్గర అప్పు చేసి తెచ్చిపెడుతున్నాడు. కాని భద్రయ్య మాత్రం వెళ్లే సూచనలు కనిపించటం లేదు. పగలంతా అరుగు మీద కూర్చొని ఆ ఊరిలో పోయేవాళ్లతో ముచ్చట్లు పెడుతున్నాడు. 10 రోజులు గడిచాయి. సూరయ్య అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. కూలికి వెళ్ళక ఇంట్లోనే ఉండి చుట్టానికి సేవలు చేస్తున్నాడు. ఒకరోజు రాత్రి భద్రయ్య గదిలో గురకపెట్టి నిద్రపోతుండగా సూరయ్య, పార్వతి గుడిసె వెనకాల కూర్చొని మెల్లగా మాట్లాడుకుంటున్నారు. ఏవండి, మీకేమైనా అర్థమవుతుందా? ఆయనొచ్చి 10 రోజులు దాటిపోయింది. ఎన్ని రోజులైనా ఆయన పట్నం వెళ్లడం లేదు. రోజు వండలేక నేను చచ్చిపోతున్నాను. రోజు నాటుకోడి, మాంసం అంటే ఎలాగండి? మనమే అత్యవసర బతుకులు బతుకుతున్నాం. పూట గడవని దరిద్రంలో ఉన్నాం. ఆయనకేమో నోటికి ఎప్పుడు రుచులు కావాలట. ఊర్లో సగం మంది దగ్గర మీరు ఇప్పటికే 100 రూపాయలు అప్పు చేశారు. ఇవన్నీ ఎలా తీరుస్తారు? నాకు తెలుసు పార్వతి, కాని ఏం చేయమంటావే? ఆయన మనకు పెద్ద దిక్కులాంటివాడు. పట్నంలో కోట్లు గడిస్తున్నాడు. మన గుడిసెకు వస్తే కాదని ఎలా ముఖం మీద చెప్పేది? సూరయ్య గారి ఇంటికి వెళ్తే కనీసం అన్నం కూడా పెట్టలేకపోయాడు అని 10 మందితో అంటాడు. మన పరువేం కావాలి? మన పరువు ఆకలిని తీర్చదండి. పట్నంలో ఆయనకు అంత పెద్ద వ్యాపారం ఉంటే 10 రోజులుగా ఆ వ్యాపారం వదిలేసి మన అరుగు మీద ఎందుకు కూర్చున్నట్టు? నాకు ఆయన తీరు చూస్తుంటే ఏదో అనుమానంగా ఉంది. మొన్న నేను బట్టలారేయటానికి వెళ్లినప్పుడు ఆయన మన గుడిసె పక్కనున్న 7 గుంటల బంజరు భూమిని పదే పదే చూస్తూ ఒక కాగితం మీద ఏవో లెక్కలు వేసుకుంటున్నాడు. పిచ్చిదానా, ఆ రాళ్ల గుట్ట మీద ఆయనకు ఏం ఆశ ఉంటుందే? ఆయనకు పట్నంలో ఎకరాల కొద్దీ భూములున్నాయి. ఆయన మనల్ని ప్రేమతో చూడ్డానికి వచ్చాడే తప్ప ఇంకేమీ లేదు. రేపో మాపో వెళ్ళిపోతానంటాడులే. సర్దుకో పార్వతి. కాని పార్వతికి మాత్రం భద్రయ్య ప్రవర్తన మీద పూర్తిగా అనుమానం వచ్చింది. ఆయన మాటలకు చేతలకు పొంతనలేదని గ్రహించింది. మరుసటి రోజు సూరయ్య పనిమీద పక్కూరికి వెళ్లాడు. భద్రయ్య అరుగు మీద కూర్చొని ఉన్నాడు. అప్పుడే ఊరి కరణం గారు అటుగా వెళ్తూ భద్రయ్య దగ్గర ఆగాడు. పార్వతి లోపల కిటికీ దగ్గర నిలబడి వాళ్ల మాటలు వింటోంది. ఏమయ్యా భద్రయ్య, పట్నం నుండి ఎప్పుడొచ్చావు? ఎంతకీ బేరం కుదిరింది? వచ్చి 10 రోజులైంది కరుణం గారు. ఆ సూరయ్యగాడు వట్టి వెర్రి వెంగలప్ప. వాడికి నేను రోజుకో నాటుకోడి వండించుకుని తింటున్నాను. వాడికేమో నా దర్జా చూసి భయపడిపోయి అప్పులు చేసి మరీ పెడుతున్నాడు. ఇంకో 2 రోజుల్లో వాడి మెదడు తొలుస్తాను. అవునయ్యా, సర్కారోళ్ళు మన ఊరి పక్క నుండి పెద్ద జాతీయ రహదారి వేస్తున్నారు. ఆ రోడ్డు సరిగ్గా ఈ సూరయ్యగాడి 7 గుంటల భూమి పక్క నుండే వెళ్తోంది. నిన్నటిదాకా రాళ్లగుట్ట 10 రూపాయలకు కూడా ఎవరూ కొనలేదు. కాని జాతీయ రహదారి వస్తే
ఆ 7 గుంటల భూమి కనీసం 1,00,000 రూపాయలు పలుకుతుంది. ఆ విషయం ఈ పల్లెటూరి బైతు సూరయ్యకు తెలియదు. నువ్వు ముందుగా వాడికి ఏదో 100 రూపాయల ఆశ చూపి ఆ భూమి కాగితాలు రాయించుకో. ఇద్దరం చెరో సగం పంచుకుందాం. నువ్వు భయపడకు కరణం, వాడు నా గుప్పెట్లోనే ఉన్నాడు. రేపు ఉదయం మెల్లగా మాట తీసి ఆ 7 గుంటల భూమి నా పేరున రాయించుకుంటాను. 1,00,000 రూపాయలు మన జేబులో పడ్డట్టే. ఈ మాటలు విన్న పార్వతికి గుండె ఆగినంత పనైంది. ఈయన బంధుత్వం కోసం రాలేదు, తమకున్న ఆఖరి ఆస్తిని కాజేయడానికి పన్నిన వల అని అర్థమైంది. సాయంత్రం సూరయ్య రాగానే పార్వతి జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పింది. సూరయ్య రక్తం మరిగిపోయి, వాడి సంగతి తేలుస్తాను. నా ఇంట్లోనే తింటూ నాకు ద్రోహం చేస్తాడా అని అంటూ గొడ్డలి పట్టుకోబోయాడు. ఆగండి, ఆవేశపడకండి. ఆయన మన ఇంటికొచ్చిన చుట్టం. ఆయన్ని కొట్టి తరిమేస్తే ఊర్లో మనకే చెడ్డ పేరొస్తుంది. పైగా మన దగ్గర ఆయన తీసుకుంది ఏమీ లేదు. ఆయన తెలివిగా మనల్ని మోసం చేయాలనుకున్నాడు. మనం కూడా అంతే తెలివిగా ఆయన మనసు బాధపడకుండా ఆయనకే తత్వం బోధపడేలా ఒక నాటకమాడుదాం. నేను చెప్పినట్టు చెయ్యండి. పార్వతి ఒక అద్భుతమైన పథకం వేసింది. మరుసటి రోజు ఉదయం భద్రయ్య ఎప్పటిలాగే అరుగుమీద కూర్చొని, పార్వతి, ఈరోజు నాకు నూనెలో వేయించిన చేపల పులుసు కావాలి. దర్జాగా అరిచాడు. కాని ఆ రోజు పార్వతి వంటగదిలో నుండి బయటకొచ్చి పాత ఇత్తడి పళ్లెంలో కొన్ని చద్ది అన్నం మెతుకులు, నీళ్లలాంటి మజ్జిగ, ఒక పచ్చి ఉల్లిపాయ ముక్క పెట్టి భద్రయ్య ముందు ఉంచింది. ఏంటి చెల్లమ్మా ఇదే? నేను చేపల పులుసు అడిగితే ఈ పందికొక్కులు తినే కూడు తెచ్చిపెట్టావు. అసలు సూరయ్యేడి? అప్పుడే సూరయ్య తల పట్టుకుని కన్నీళ్లు కారుస్తూ జుట్టు పీక్కుంటూ బయటకొచ్చాడు. పార్వతి కూడా కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ ఏడుపు మొదలుపెట్టింది. ఏరా సూరయ్య, ఏమైందిరా? పొద్దున్నే భార్యాభర్తలు ఇద్దరూ ఇలా ఏడుస్తున్నారు. ఎవరైనా చనిపోయారా? చనిపోలేదు బావా, కాని రేపు ఖచ్చితంగా చనిపోతాను. నా బతుకు బజారున పడింది బావా. నా కొంప కొల్లేరైపోయింది. ఇక నాకు ఉరితాడు తప్ప వేరే దారి లేదు. అరే, ఏమైందో సరిగ్గా చెప్పరా, నేనున్నాను కదా పెద్ద దిక్కుని. బావా, నువ్వు పట్నం నుండి వచ్చిన పెద్ద కోటీశ్వరుడివి. నీకు లోటు చేయకూడదని రోజుకో నాటుకోడి, మేక మాంసం పెట్టడానికి నేను ఊర్లో వడ్డీ వ్యాపారి సుబ్బయ్య దగ్గర 5,000 రూపాయలు అప్పు చేశాను. ఈ 10 రోజుల్లో ఆ డబ్బులన్నీ నీ భోజనాలకి ఖర్చయిపోయాయి. ఇందాక సుబ్బయ్య వచ్చి, నా డబ్బులు ఇప్పుడే కట్టు, లేకపోతే సాయంత్రానికల్లా నీ ఇంటి పక్కన ఉన్న ఆ 7 గుంటల బంజరు భూమిని నా పేరున రాయించుకుంటాను, నిన్ను ఊరు నుండి వెళ్ళగొడతానని బెదిరించి వెళ్ళాడు బావా. ఆ భూమి పోతే మాకుండడానికి కూడా చోటు ఉండదు. అన్నయ్య, ఆయన మిమ్మల్ని రాజులా చూసుకోవడానికి మమ్మల్ని నట్టేట ముంచేశారు. ఈ రోజు తినడానికి బియ్యం లేక పక్కింట్లో అడుక్కుంటే ఈ చద్దన్నమిచ్చారు. ఈ భూమి పోతే మేము బిచ్చగాళ్లమే. ఈ మాటలు వినగాని భద్రయ్య గుండె గుబేలుమంది. తను ఏ భూమైతే 1,00,000 రూపాయలకు అమ్ముకుందామని పన్నాగం పన్నాడో ఆ భూమి ఇప్పుడు వడ్డీ వ్యాపారి చేతిలోకి వెళ్లిపోతుందని అర్థమైంది. తన పన్నాగం ఎక్కడ పాడవుతుందో అని భయపడ్డాడు. అరేరే, ఎంత పని చేసావురా పిచ్చి సన్నాసి! ఆ సుబ్బయ్య గారి చేతిలో ఆ భూమి ఎందుకు పెడతావు? వాడొక దొంగ. నువ్వు ఏం భయపడకు. ఆ 7 గుంటల భూమి దింతరా విలువ మహా అయితే 1,000 రూపాయలు పలకదు. మీ మీద నాకున్న ప్రేమ కొద్దీ ఆ భూమి నేను కొనుక్కుంటాను. ఇదిగో 10,000 రూపాయలు ఇస్తాను. ఆ భూమి నా పేరు మీద రాసివు. సుబ్బయ్య అప్పు తీర్చేసి మిగిలిన 5,000తో మీరేదైనా చిన్న కిరాణా కొట్టు పెట్టుకుని బతకండి. మీ బావ ఉన్నాడని ధైర్యంగా ఉండు. సూరయ్య తన కుట్ర పారినందుకు లోపల మురిసిపోయాడు. కాని పార్వతి అడ్డుపడింది. ఆమె కళ్లల్లో ఉన్న ఏడుపు మాయమై ఒక తెలివైన వ్యంగ్యమైన చిరునవ్వు కనిపించింది. ఆగండన్నయ్య, మీకు పట్నంలో కోట్లు విలువ చేసే వ్యాపారాలున్నాయి కదా, 100 మంది పనివాళ్లున్నారు కదా. మీ కార్లు తిరగటానికి మా ఊరి చివరన ఉన్న ఈ 7 గుంటల రాళ్లగుట్ట ఎందుకండి? పైగా ఈ భూమి పక్కన మురికి కాలువ కూడా ఉంది. ఇంత దరిద్రపు భూమి మీద 10,000 పెట్టుబడి పెట్టడానికి మీకేమైనా పిచ్చా, లేక పట్నం వ్యాపారి బుద్దా? భద్రయ్య ఒక్కసారిగా కంగుతిన్నాడు. పార్వతి మాటలకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. అవును బావా, మా పార్వతి అడిగింది నిజమే కదా. నువ్వు ఇంత మంచివాడివి కాబట్టే నీకు ఈ రాళ్లగుట్ట అమ్మను. ఇందాక కరణం గారు వచ్చారు. సర్కారోళ్ళు మన భూమి పక్కన జాతీయ రహదారి వేస్తున్నారట. ఆ భూమి విలువ ఇప్పుడు 1,00,000 రూపాయలు పలుకుతుందట. 1,00,000 రూపాయల భూమిని 10,000కు వడ్డీ వ్యాపారికి ఎందుకు ఇస్తాను బావా? ఆ సుబ్బయ్య వాడు వస్తే 1,00,000 రూపాయలిచ్చి భూమి తీసుకోమని చెబుతాను. ఈ మాటలు వినగానే భద్రయ్య ముఖం పాలిపోయింది.
తన కుట్ర కరణం గారితో మాట్లాడిన రహస్యం మొత్తం వీరికి తెలిసిపోయిందని అర్థమైంది. అప్పటి వరకు వేసుకున్న పెద్ద మనిషి ముసుగు పూర్తిగా తొలగిపోయింది. చూసారా అన్నయ్య గారు, బంధుత్వం పేరుతో వచ్చి 10 రోజులు మా ఇంట్లో మాంసాలు మేసి చివరకు మా ముద్దనే లాక్కోవాలని చూశారు. మీ పట్నం వేషాలు మా దగ్గర పనికిరావు. పల్లెటూరి వాళ్లు అమాయకులే, కాని ఆత్మాభిమానం లేని వెర్రివాళ్లు కాదు. ఆ భూమి మీ సొంతం కావాలంటే 1,00,000 రూపాయలు ఇప్పుడే ఈ పళ్ళెంలో పెట్టండి, లేదా మీ బ్యాగులు సర్దుకొని మీ పట్నం దారి చూసుకోండి. మీరు మా ఇంటికొచ్చిన అతిథి కాబట్టి ఇంత మర్యాదగా అడుగుతున్నాం. అదే ఇంకెవరైనా అయుంటే ఈ పాటికే మా ఆయన చేతికి పని చెప్పేవారు. భద్రయ్యకు ఇక అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండే ధైర్యం లేకపోయింది. తన నిజ స్వరూపం బయటపడినందుకు అవమానంతో తలదించుకున్నాడు. నన్ను క్షమించు సూరయ్య. నా అత్యాశ వల్ల ఈ నాటకం ఆడాను. కరణం గారు చెప్పిన మాటలు విని నీ భూమిని తక్కువ ధరకు కాజేయాలని వచ్చాను. పల్లెటూరి వాళ్ళకి ఏం తెలుస్తుందిలే అనుకున్నాను. కాని పార్వతి తెలివితేటల ముందు నా బుద్ధి గడ్డి తింది. భద్రయ్య తలదించుకొని బురదదారిలో నడుచుకుంటూ వెళ్లిపోయాడు. సూరయ్య సంతోషంగా పార్వతి వైపు చూశాడు. నిజంగానే నువ్వు చాలా తెలివైన దానివి పార్వతి. నీ సమయస్ఫూర్తి వల్ల ఇవాళ మన ఆస్తి దక్కింది. ఆ మోసగాడి పీడ విరగడైంది. వాడు వెళ్లిపోయిన సంతోషంలో ఈరోజు నిజంగానే ఒక కోడిని తెచ్చి వండుకుందాం. పార్వతి నవ్వుతూ లోపలికి వెళ్లిపోయింది. ఆ 7 గుంటల భూమిని 1,00,000 రూపాయలకు అమ్ముకొని సూరయ్య దంపతులు తమ అప్పులన్నీ తీర్చేసి పచ్చని పొలం కొనుక్కొని సుఖంగా జీవించారు. ఇంటికి వచ్చిన అతిథిని దేవుడిలా ఆదరించడం మన ధర్మం. కాని బంధుత్వం ముసుగులో వచ్చే స్వార్థపరులను గుడ్డిగా నమ్మకూడదు. ఎంతటి గడ్డు పరిస్థితినైనా ఆవేశంతో కాకుండా తెలివితో సమయస్ఫూర్తితో ఎదుర్కొంటే విజయం తప్పక వరిస్తుంది.